వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మెజారిటీ ఎస్సీలు వైసీపీ వైపు మొగ్గు చూపారు. మరి ఎంఎస్ రాజు గారు వైసీపీ వైపు కాకుండా ఎందుకు టీడీ వైపు వెళ్లారంటే, గ్రామీణ ప్రాంతాల్లో వివక్షత అణచివేతకు వ్యతిరేకంగా ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. మిమ్మల్ని అసెంబ్లీకి పంపించిన మడకసిర నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి మిమ్మల్ని గుర్తించి ఈ రోజు ఏదైతే పేపర్ మీద ఉన్నాయో అవన్నీ రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మడకసిర నియోజకవర్గం ఒక స్థాయిలో కనిపిస్తుంది. రికార్డ్ అవుతుంది అక్కడ. పక్కా తిప్పేస్వామి గారు ఇక్కడ శాసించే పరిస్థితిలో ఉన్నారు. మరి ఆయనకు జీహుజురనే పరిస్థితుల్లో ఎంఎస్ రాజు గారు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే నేను ఎమ్మెల్యేని అనే అహం నాలో వస్తుందో, పేదరికం నుంచి వచ్చిన ఎంఎస్ రాజుకి ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, నిజంగా పేదల కష్టాలు ఈరోజు తెలుస్తున్నాయి కళ్ళ కట్టినట్టు. నేను గంజిని చూసినా బెంజిని చూసే పరిస్థితిలో లేను. మడకసిరలో టీడీపీ గెలవడానికి కారణము ఈరన్న చేసిన అభివృద్ధి అనేది పెడితే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి బాగా పోలీసులు చితకబాదారు. తప్పు చేసి పోలీసులు వస్తే నేను దళితుణ్ణి, నేను వికలాంగుణ్ణి. మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఎంఎస్ రాజు గారే ఒకానొక సందర్భంలో మాదిగ డాష్ డాష్ నాయలరా మీకు సంకుచిత స్వభావం నాది కాదు. నాది ఏదైనా సరే మార్వేషాల్లో ఎప్పుడు ఎక్కడికి పోతారో, ఏ మార్వేషంలో వస్తాడని దశావతారాలు చూపిస్తున్నారంట. పూర్తిగా వదిలేయడం కన్నా మన ప్రయత్నం చేసి కొంచెమైనా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం. ఇక్కడ మడకసిర ప్రాంతంలో ఏదో ఒక మైనింగ్ చేస్తున్నారు మీరు, మీ బామర్దుల్ని రంగప్రవేశం చేయించారంట. అవునా? కొడగారి గుట్టాడదని. ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఆ విషయంలో మీరు సురేంద్రబాబు గారు, పరిటాల సుందమ్మ గారు, కాలువ శ్రీనివాస గారు మీరు అంతా కలిసి ఐ థింక్ ఢిల్లీకి ఏమో వెళ్ళినట్టున్నారు మీరు. ఆ సంస్థకి అన్యాయం జరగనివ్వం. ఖచ్చితంగా దానికోసం ఎంత స్థాయికైనా వెళ్ళడానికి. జేఎన్టీయూలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రీ శశిధర్, ఆయనకి ఈరోజు ఏపీపీఎస్సీ చైర్మన్ ఇవ్వడంలో ఎంఎస్ రాజు గారు చాలా ముఖ్య పాత్ర పోషించారు. నేను కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ తీవ్రవాదిని. ఏ చిన్న అవకాశం ఉన్నా కుల వివక్షతతోనే బాధపడుతున్నవారు చాలా మంది దళితులు క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతున్నారు. అట్లా తీసుకుంటే ఈరోజు ఎంఎస్ రాజు గారు హిందువా క్రిస్టియన్ అంటే, దళితుడు కాబట్టి క్రిస్టియన్ అనే ముద్రలు ఇవన్నీ కరెక్ట్ కాదు. నేను పక్కా మొలకల చెరువులో కల్తీ మద్యం రెడ్ హ్యాండెడ్ గా దొరికారు జనార్దన్ రావు. డెన్ బయటపడింది. అసలు నకిలీ మద్యానికి, కల్తీ మద్యానికి, అక్రమ మద్యానికి మూల విరాటే జగన్మోహన్ రెడ్డి.